వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అమెరికా వెళ్ళాలి అనుకునే భారతీయ ఐటీ నిపుణులకు అమెరికన్ కంపెనీలకు హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ ఊహించని షాక్ ఇచ్చింది. H1B క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్స్ పై ఏకంగా $1,03,265 అదనపు రుసుమును విధిస్తూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించిన ఈ నూతన నిబంధన ప్రకారం క్యాప్ పరిమితికి లోబడి దాఖలయ్యే ప్రతి H1B పిటిషన్ పై $1,03,265 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ డిగ్రీ మినహాయింపు పొందే అభ్యర్థులతో సహా సాధారణ క్యాప్ కిందకు వచ్చే దరఖాస్తుదారులందరికీ ఈ అదనపు ఫీజు వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న దరఖాస్తు రుసుములకు ఇది అదనం. ఏటా వచ్చే 85,000 క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు $8.8 బిలియన్ వార్షిక రాబడి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇమిగ్రేషన్ వ్యవస్థ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, ఫ్రాడ్ డిటెక్షన్, జాతీయ భద్రతా తనిఖీలు, కోర్టుల నిర్వహణ, వీసా ప్రాసెసింగ్ వ్యయాలను కవర్ చేయడానికే ఈ పెంపు అని స్పష్టం చేశారు. లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ పరిశోధనా విభాగాలు, ఉన్నత విద్యా సంస్థలు దాఖలు చేసే క్యాప్ మినహాయింపు పిటిషన్లకు ఈ రుసుము వర్తించదు. ఏటా ఇచ్చే 65,000 సాధారణ H1B వీసాలు, అలాగే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేటాయించే 20,000 అదనపు వీసాలపై ఈ ప్రతిపాదిత రుసుము పెను భారాన్ని మోపనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.